న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన మహిళని పరిచయం చేస్తానండి. తన కాళ్ళ మీద తను ఎలా నిలబడాలి, నలుగురికి ఎలా ఆదర్శంగా ఉండాలో తను చేసి చూపించారు. అలాంటి ఒక మంచి స్పీకర్ ఈరోజు ఇది నా కథ అనే ఈ కొత్త కార్యక్రమానికి మొట్టమొదటి గెస్ట్ అని చెప్పాలా, లేకపోతే తన కథని పరిచయం చేయడానికి మన స్టూడియోకి వచ్చారని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పేరైతే నేను రివీల్ చేయట్లేదు. ఒక్కసారి ఆవిడ వాయిస్ వింటేనే మీ అందరికీ అర్థమైపోతుంది. నమస్తే అక్క. నమస్తే జయ. ఎలా ఉన్నారు? అసలు ఈ క్వశ్చన్ నేను అడగాలా అడగకూడదా కూడా ప్రతిసారి నాకు నిజంగా ఇది క్వశ్చన్ మార్క్. సో ఆన్సర్ కూడా ప్రతి మాట ఆచితూచి మాట్లాడటం, ప్రతి మాటకి అర్థవంతమైన మాట మాట్లాడాలనే అనుకునే మహిళగా ప్రతి ఒక్కళ్ళ మాటను కూడా అర్థం చేసుకొని మెదిలిన ఒక జీవితం నాది జయ. జీవితం అంటేనే ఒక కథ. ఖచ్చితంగా అక్క. ప్రతి ఒక్కళ్ళ జీవితము ఒక కథే. అయితే ప్రతి ఒక్క బంధాలతోటి ఒక్కొక్క కథ, అందులో మినీ కథలు ఉంటాయి. అంటే ఎలా అయితే ఒక టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క చాప్టర్, భర్తతో ఒక చాప్టర్, అమ్మా నాన్నతో ఒక చాప్టర్, పిల్లలతో ఒక చాప్టర్, అన్న తమ్ములతో ఒక చాప్టర్, అక్క చెల్లెలతో ఒక చాప్టర్, మన తోటి కోడలతో ఒక చాప్టర్, అత్త మామలతో ఒక చాప్టర్, ఇలాంటి ఒక కథలను దాంట్లో వాళ్ళ ఒక జీవితాలను ఒక డైరెక్షన్ కి తీసుకుపోయిన ఒక కథ, స్ట్రాంగ్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఒక కోర్ సబ్జెక్ట్ లో అలా పరిగెడుతూ జీవితంలో ముందుకు వస్తుంటే కొన్ని బంధాలలో మిస్అండర్స్టాండింగ్స్ అనుకోనివ్వండి, ఒక ఆరోగెన్స్ తో ఓ ప్రవర్తన వల్ల కొన్ని బంధాలకు దూరం అవ్వడం కానివ్వండి, ఉంటుందిలే ఎక్కడికి పోతుందిలే అనే ఒక నిర్లక్ష్యంతో మనం చేసేది వీళ్ల కోసమే కదా అని పరిగెడుతూ వెనక్కి తిరిగి చూస్తే ఆ బంధాలు కనుమరుగైనప్పుడు అరే ఇది నేను చెప్పలేదే, ఇది నేను చెప్పాల్సి ఉండేనే, ఒక చిన్న ఏదైతే లోపాటు ఉంటుందో అది జీవితాంతం దహించి వేస్తుంది జయ. ఖచ్చితంగా అక్క. మీరు మా లాంటి వారికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మీరు ఓకే అంటే ఒక్కసారి బయటకు వస్తే మీ కథని, మీ బాధని, మీ వేదనని ఒక్కసారి చూడాలి, తెలుసుకోవాలి అనిపిస్తోంది నాకు. తప్పకుండా జయ. ప్లీజ్ వెల్కమ్. ఆవిడే రజితా మైనంపల్లి గారు. చాలా సంతోషం అక్క, మీరు రావాలి, మీ వాయిస్ వినిపించాలి, ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలి. కాబట్టే ఇది నా కథ అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్కి ఫస్ట్ స్టోరీ మీరే కావాలి, ఆ సీట్ కూడా మీరే కూర్చోవాలి, మీరైతేనే ఫిల్ చేయగలుగుతారని పూర్తి నమ్మకం, విశ్వాసంతో నేను నా టీము ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకురాగలిగానక్క. ముందుగా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇది చిన్న వర్డ్. నాకు మాత్రం చాలా త్వరగా నేను ఇలా బయటకు వచ్చాను అనే ధైర్యానికి కారణం ఎవరైనా ఉన్నారు అంటే మీరు, మీ ఒక ఈ నిర్ణయము, ఈ షో మీరు మాత్రం ఉండాలి అనే ఒక మీ నిర్ణయం నన్ను మాత్రం ముందుకు నడిపించింది జయ. యాక్చువల్గా ఒక కొత్త ప్రోగ్రామ్ చేద్దాము, ఈ ప్రోగ్రామ్కి మీరే నాతో పాటు కూర్చోవాలి అని ఈ ప్రోగ్రామ్కి డైరెక్ట్ చేసినటువంటి తిరునందన్, తిరు అని పిలుస్తా నేను, తను కంప్లీట్గా మిమ్మల్ని బేస్ చేసుకునే స్టోరీ రాసుకున్నాడు. అక్క మీరు మాట్లాడండి అంటే నేను మీతో మాట్లాడటం జరిగింది. కుంభమేళా నుంచి వచ్చాక చేద్దాం జయ అని మీరు అన్నారు. నిజంగా నాకు ఇన్సిడెంట్ తెలియలేదు అక్క. వన్ డే నేను మిస్ అయ్యాను. అక్క ధైర్యంగా ఉండండి అని మాత్రమే చెప్పగలిగాను అక్క మీతో. ఈరోజు మిమ్మల్ని ముందు మీ కథని ఎందుకు పరిచయం చేయాలనుకుంటున్నానంటే కడుపు కోత, అది ఎవ్వరూ తీర్చలేనిది. ఎంత మాట్లాడినా, ఎంత చేసినా భగవంతుడు కూడా దాన్ని తగ్గించలేడేమో బహుశా. మీ కథ నిజంగా ఇన్స్పిరేషన్ అక్క. థ్యాంక్ యూ జయ. అంటే ఇక్కడ క్షమించటమా లేకపోతే క్షమాపణ కోరటమా కాదు. ఈ ఎపిసోడ్కి సంబంధించి పాపకు సంబంధించిన ఇష్యూలో ఎలా బయటపడ్డారు, ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు, అంటే ఏదంటే జీవితం క్షణికం కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్. షో కంటెంట్ ఎప్పుడైతే మీరు చెప్పారో నేను ఒక బ్లాంక్ అయ్యాను. అంటే నాకు కదా దీని విలువ తెలుసు, నాకు కదా ఈ క్షమాపణ అడగటమైనా సరే, క్షమించటమైనా సరే ఎంత ఇంపార్టెంట్ ఇది. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఎ నార్మల్ షో. ఇది ఇక్కడతో ఎండ్ అయ్యే షో కాదు. అంటే జీవితాలు భూమి మీద ఉండి చూసుకొని సరిదిద్దుకునే షో కాదు. తదనంతరం కూడా మన రిలేషన్స్లో ఉండి చాలించినా కూడా ముందుకు వెళ్ళి అక్కడ కూడా ప్రశాంతంగా ఆ సోల్స్ గనక వదిలి వెళ్ళాలి అంటే ఈ షో ఎంతైనా దోహదపడుతుంది అనే ఒక్క ఉద్దేశంతో మళ్ళీ ముందడుగు స్టార్ట్ చేశాను. చాలా కష్టతరమైన పని అని నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎస్, క్లోజర్ ఎంత ఇంపార్టెంట్ అయింది అంటే
నా కూతురు ప్రతి ఒక్క క్షణాన్ని జీవించింది. ప్రతి ఒక్క క్షణం. అంటే నా పెద్ద పాప చెప్తుంది, అమ్మ అనన్యలాగా మనం బ్రతకలేము, ఇప్పటికీ నువ్వు మా కోసం బ్రతికావమ్మా, ఇప్పటికీ మీరు బతికింది ఇప్పుడు అది ఇలా అయింది అని చెప్పేసి మీరు ఇప్పుడే ఏడుస్తున్నారు. లైఫ్లో ఇంకా ఎప్పుడు మీకోసం బ్రతకరా? అది ప్రతి నిమిషం బ్రతికింది మీకోసం, మీరు ఎప్పుడు బ్రతుకుతారు అని నాకు అమ్మాయి కూర్చుని నన్ను మోటివేట్ చేస్తోంది నా పెద్ద కూతురు ఇప్పుడు. ఓకే, అది దానికి ప్రపంచమంతా ఒక రకమైన మోటివేషన్ అయితే, నాకు నా తల్లిలాగా అది మోటివేట్ చేసినప్పుడు నాకు తేరుకోవడానికి కాస్త ఈజీ అవుతుంది. ఎందుకంటే నా కడుపులో పుట్టిన పిల్ల నాకు కన్నతల్లి అయి చెప్తా అంటే ఖచ్చితంగా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, నా పిల్లల మాట నాకు వేదం. నా పిల్లల మాట, నా పిల్లల డ్రీమ్స్ నాకు వేదం, నా గోల్స్, నా డైరెక్షన్. అలాగే ఇప్పటివరకు కూడా బ్రతికాను. అందుకని బ్రతకడానికి వ్యూవర్స్ అంతా నా చిన్న కూతురు రోల్ తీసుకుంటే, నా పెద్ద కూతురు నా తల్లి రోల్ తీసుకొని నన్ను నడిపిస్తోంది జయ. ఇప్పటికీ నాతోటే ఉంది. ఖచ్చితంగా నేను నమ్మాను కాబట్టే, అలా ఇమిడిపోయాను కాబట్టే ఈ గొంతు కాస్త వనకకుండా కాస్త బెటర్గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది లేదు అంటే నేను తట్టుకునే పరిస్థితులనైతే లేను. నేను యాక్సెప్ట్ చేయదలుచుకోవాలి. యాక్సెప్ట్ చెయ్యాలి. తర్వాత గ్రీఫ్ అనేది స్టేజెస్ ఉంటుంది. యాజ్ ఎ సైకాలజిస్ట్గా గ్రీఫ్ ఉంటుంది, తర్వాత బార్గెనింగ్ ఉంటుంది, నెగోషియేటింగ్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది. స్టెప్పుల వైజ్ నడవదు చేయాలి లైఫ్, స్టెప్ల వైజ్ నడవదు. నాకైతే నా ఓన్గా నేను డిసైడ్ అయితేనే నడుస్తుంది. కరెక్ట్ అక్క. సో కాబట్టి ఒక విమెన్ గా బయటికి రాగలరు, ఫైట్ చేయగలరు, పోరాడగలరు. మదర్గా రాలేం జయ. నరకం బ్రతికుండగానే తల్లికి ఒక నరకం అంటే నేను చూస్తున్నాను. నేను మా హస్బెండ్ ఏడుస్తుంటే నేను అమ్మనే నేను చెప్తున్నాను, లోపల చచ్చిపోతున్నాను. కానీ అది కాదు. నాకు ఒక స్టోరీ చెప్పారు మొన్న అనంత స్వామి అని, అనంతరామచారి అని మనకు నల్లకుంట రామాలయంలో ఒక పంతులు గారు ఉంటారు. మా ఆడపడిచి తీసుకెళ్లారు ఒకరోజు. నువ్వు నాకు పెద్దది ట్విన్స్ కదా, రా ఒకసారి, నీకు కాస్త భయం ఉండింది నాకు, మళ్ళీ ట్విన్స్ ఈ పాప కూడా అని వెళ్ళా నేను. ఎంబటే తేరుకుని వెళ్తే ఈ లోపలనే పెద్ద పాప పడి పెద్ద పాపకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఈ గ్యాప్ లో. సో నాకు చాలా భయం వేసింది. సరే వెళ్ళాము. ఆయన ఒక మాట అన్నారు నన్ను, ఏమ్మా నువ్వు ఇంకా ఇలా ఏడుస్తే ఎట్లా, మా ఆవిడ కూడా నీ వీడియోస్ చూస్తే ఇన్స్పైర్ అవుతారట, నువ్వు అంటే మీరు సామాన్యులు కాదు, మీరు సామాన్య మహిళలాగా ఇంకా నేను నా కుటుంబం నా పిల్లలే అంటే ఎదగరా అన్నాడు. నాకు లాగి చంప మీదకి వెళ్ళి కొట్టినట్టు అనిపించింది. ఎట్లా బయటకు వస్తున్నారక్క? భగవద్గీత హెల్ప్. భగవద్గీతలో ఖచ్చితంగా నువ్వు కర్మ అంటే నీ ఒక డ్యూటీ మాత్రమే చేయగలుగుతావు, రిమైనింగ్ నీ చేతిలో, ఎండ్ రిజల్ట్ నీ చేతిలో ఉండదు అనే దాన్ని ఒకటి అర్థం చేసుకుంటే ఆ దాంట్లో నుంచి బయటగలుగుతాను. ఎంత బ్యూటిఫుల్ అండి భగవద్గీత, ఎంతమందో డిపిక్ట్ చేశారు దాన్ని. కానీ సారాంశం మాత్రం ఒకటే, నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఓన్లీ నీ ఒక కర్మను, నీ ఒక డ్యూటీ చేయడానికే వచ్చావు. నా డ్యూటీని తల్లిగా నా బిడ్డకి నేను ఎంత మాత్రం చేయగలుగుతానో అంతకు మించి చేశా. నేను ఈరోజు ఇంకా ఎవ్రీడే నాకు ఒక స్టోరీ దొరుకుతుంది బ్రతకడానికి. ఆయన చెప్పారు, ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు 19 కుమార్తెలు, కొడుకు కావాలన్న తపన ఉంటుంది కదా, నా వంశోద్ధారకుడు. తపస్సు చేసి నారదుడు వచ్చాడు. నారద, నాకు ఈ రాజ్యాన్ని నడపడానికి నాకు ఒక కుమారుడు కావాలి అని అంటే, వద్దు మహారాజా, నీకు లేదు సంతానం యోగము, నీ కుమార్తెలే ఉన్నారు, వద్దు అని అంటే అస్సలు ఒప్పుకోడు. ఇంకా నాన్న రభస చేసి నాకు కావాలి అని మొండిగా అంటే, సరే అని ఒక ఫలం ఇస్తాడు. అప్పట్లో అలా బ్లెస్ చేస్తారు కదా, ఆ పవర్ తోటి ఆ రాజుకు ఒక కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత కొన్ని రోజులకి జనరల్గా ఈ పాతకాలం నుంచి ఉంది కదా, రాజ్యం నాకు కావాలి అనే కక్షలతో చంపుకోవడాలు. సో ఈ ఆడమ్మాయిలంతా కలిసి తమ్ముడిని చంపేస్తారు, చనిపోతాడు. అప్పుడు రాజు మళ్ళా ఏడుస్తూ మళ్ళీ నారదుడిని పిలిచి, నా కొడుకు నాకు కావాలి, అసలు అలా ఎలా అంటే, నేను చెప్పానా నీ కొడుకు వద్దు అంటే నువ్వు వినలేదు, ఇప్పుడు చూడు ఎలా అయిందో, వద్దు నా మాట విను రాజా అంటే, లేదు నాకు ఆ కొడుకే కావాలి, నేను ఎంత కష్టపడి పెంచాను, నాలాగే మొండి రాజు, నేను ఇలా నా బిడ్డను ఎలా తీసుకెళ్తాడు, నేను చాలా గొడవ చేశా, నేను కష్టపడి పెంచుకున్న నా పండును అందరూ మంచి పళ్ళనే తెంపుకుంటాడు దేవుడు అని నాకందరూ ప్రీచింగ్ చేస్తుంటే, అలా ఎలా తెంపుకుంటాడు, నువ్వు సాధించిన బిజినెస్ ఎవరైనా తీసుకెళ్తే నువ్వేమంటున్నావు, మోసం చేశాడు ఆ బిజినెస్ పర్సన్ అంటున్నావు, నేను పెంచుకున్న నా కూతుర్ని దేవుడికి ఏమో హక్కు ఉంది అని నేను గొడవ పెట్టా. ఎలా తెంపుకెళ్తాడు, నా పండుని ఎలా తెంపుకెళ్తాడు, నేను అన్ని వండుకొని నేను తింటా అని అనుకున్న దాన్ని ప్లేట్ నాకు దేవుడు ఎలా తీసుకెళ్తాడు అని నేను చాలా గొడవ చేశా.
దానికి నా బిడ్డ నాకు కావాలి, నువ్వు ఎలా తీసుకెళ్తావు, అది వస్తా అంటుంది అని చాలా గొడవ చేశా, చాలా పిచ్చిగా బిహేవ్ చేశా. మీరు ఇప్పుడు చూసే రజిత మేడం, అప్పుడు చూసే రజిత మేడం, ఏంటి ఈమె నార్మలా అంటారు. నార్మల్ అమ్మను, నేను నార్మల్ అమ్మను నార్మల్ ఉమెన్ తర్వాత. సో నేను అక్కడ పిచ్చియే బ్రతకనన్నాను, పిచ్చిగా చేశాను. నాకు అర్థమవుతుంది, మీకు స్ట్యూపిడా అనిపిస్తుంది. స్ట్యూపిడ్ అమ్మనే నేను ఖచ్చితంగా స్ట్యూపిడ్ అమ్మనే. నిన్న నాకు ఆ స్టోరీ చెప్పేటప్పుడు బాగా నేను మా హస్బెండ్కి చెప్పి మా హస్బెండ్ని కూడా నేను ఓదార్చగలిగిన. ఎందుకు అంటే అది మళ్ళా రివైండ్ చేస్తే నేను ఓదార్చుకోగలుగుతున్నా. ఓదారుస్తున్నాను అంటున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. అది దానికి తెలియదే, దానికి తెలివి ఉండదు. దానికి తెలివి ఉంటే బాగుండు, మనుషులం కదా. అయితే రాజు వస్తే సరే ఇంకా వశపడక నారదుడు ఏం చేస్తాడు, తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తాడు. వీళ్ళకి పవర్స్ ఉంటాయి కదా, పైన లోకంలోకి తీసుకెళ్ళి ఇలా అనగానే స్క్రీన్ వస్తుంది కదా. మనం ఇప్పుడేదో ఇలా బాగా కనుక్కున్నాము, డిజిటల్ స్క్రీన్స్ ఎయిర్లో వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ నారదుడు ఫస్ట్ కనుక్కున్నాడు. సో కాబట్టి ఆయన ఇలా అన్నాడు. ఇలా అనగానే ఆ కొడుకు వస్తాడు లోకం నుంచి, కనిపించి ఇలా చూసి, ఇదిగో బాబు మీ తండ్రి వచ్చాడు, నేను తీసుకెళ్తాను వచ్చాడు, ఇదిగో చూడు అనగానే, అరే ఎవరు నువ్వు, ఏ తండ్రివి, ఎప్పుడు తండ్రివి? నేను ఒక మనిషి ఎన్నో లక్షల కోట్ల జన్మలు తీసుకుంటారు. అన్ని కోట్ల జన్మల్లో నువ్వు ఏమేమి అనుభవించాలి, ఏమేం లెసన్స్ నేర్చుకోవాలి, ఎలాగైతే నువ్వు ఫెయిల్ అవుతే సబ్జెక్ట్లో మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ ఎలా పాస్ చేస్తే ఎలా పాస్ అవుతావో నెక్స్ట్ లెవెల్కి, అలా నీ జీవితంలో ఈసారి నువ్వు క్షమాగుణం నేర్చుకో, వచ్చేసారి నువ్వు ఈ గుణం నేర్చుకో. ప్రతి ఒక్కటి, ఒక మనిషి కంపాషనేట్, కైండ్నెస్, ప్రతి ఒక్క గుణాలు, ఒక మనిషి ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో అవన్నీ నువ్వు అనుభవించి నేర్చుకునే వరకు నిన్ను నలిసి చంపుతాడు దేవుడు. అది నువ్వు గ్రైండ్ అవ్వాల్సిందే. అప్పటి వరకు ఆయన జన్మలు పుట్టిస్తానే ఉంటాడు. సో ఇన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఇన్ని మంది నాన్నలు ఉన్నారు నాకు, నువ్వు ఏ జన్మ నాన్నవి? పోవయ్యా. పైకి వెళ్ళాక ఎవరు ఉండరంట. ఒక్కసారి గజ్జుమన్నాను, నా బిడ్డ అలా అంటదంటే, ఇదిగోండి మీరు ఇలా చేస్తే నేను కనుక చాలా రికమెండ్ చేసి మళ్ళీ ఇటరా ఇక్కడ అమ్మాయిదంటే, అనంతాచారి నీకేం పర్లేదా, నన్ను పిలుస్తున్నావేంటి, నీకు తెలీదా అని నన్ను అంటది నీ కూతురు. ఇది రియల్గా జీవితం, వాస్తవం ఇది. ఎలా అయితే వెళ్ళి ఇంతమంది తండ్రులు బోలెడు ప్రతి జన్మలో ఒక తల్లిదండ్రి ఉంటారు. నేను ఎంతమంది దగ్గరకని వెళ్తా, ఇలా ఉంటుంది. సో ఆమె ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పా, చాలా మంది వస్తే కూడా చెప్పాను, నా తల్లి నన్ను ఎంచుకుంది, నా తల్లి దేవత, నన్ను ఒక చీర్ లీడర్ లాగా నన్ను నడిపించింది. చిన్నప్పటి నుంచి దాని నవ్వు, దాని హగ్ ఎంత పవర్ఫుల్ అంటే జయ, అసలు నేను చెప్పను అసలు. అంటే ఇట్లా హక్ చేసుకుంటే ప్రాణం అలా లేసి వస్తుంది, పవర్ఫుల్ టచ్. అందుకే అర్హత కల్లా డాక్టర్ అవుతుందని నా రేంజ్లో లేకపోయినా నేను చదివిపించా, కష్టపడి చదివిపించా. 6వ తరగతిలో డిసైడ్ అయితే, అబ్బా దీని మనసు చాలా ముద్దు మనసు, అది మాట్లాడితే అది ముట్టుకుంటేనే రోగం సగం పోతుంది మా అమ్మ అనేది. అబ్బా నీ బిడ్డ ముచ్చట పెడితేనే సగం రోగం పోతుంది బిడ్డ, అందుకే చేశానమ్మా, దాన్ని సమాజానికి యూజ్ అవుతుందని చదివిపించా. సో ఇలా నేను అన్నీ చేస్తే, అది ఒక్క దగ్గర కూడా చాలా మంది చెప్పాలా, చెప్పకపోతే తెలీదా, ప్రేమ చేస్తాం కదా, ప్రేమలో అల్ల చెప్పాలి. నా బిడ్డ ఈరోజు సంతృప్తికరమైన ఒక తల్లికి క్లోజర్ ఇచ్చిపోయింది. క్లోజర్ ప్రతి ఒక్క మెసేజ్లో, అమ్మా బాబోయ్ అసలు అది ఏమి పిల్ల జయ, అది ఏం మాటలు జయ, యు ఆర్ దిస్ క్వీన్, యు ఆర్ ఎ రోల్ మోడల్, యు ఆర్ ఎ ఇన్స్పిరేషన్. ఎవరిని చూడలేదు నేను, ఆ మెసేజ్లు, ఆ ఫోన్లు, ఆ చాట్స్ రియల్ గా అసలు ఎలా రాసింది చూడండి. అంటే అలానే బ్రతకాలి జయ, బ్రతకాలి అనిపించాలి తల్లికి. అంటే ఇప్పుడు నా కూతురు లేదు, కానీ నా కూతురు ఉన్నప్పుడు కూడా ఆ మెసేజ్లు పెట్టినప్పుడు అది చూడంగానే నాలో ఇంకా పవర్. మీకు అంటారు కదా, ఎలా నీకు ఇంత పవర్, ఇంత స్ట్రాంగ్, దట్ ఈస్ ద లవ్. మీకు మీ ఇంట్లో ఇలా స్ట్రాంగ్ ఉమెన్ కానీ, స్ట్రాంగ్ మెన్ కానీ, స్ట్రాంగ్ పిల్లలు కానీ కావాలంటే అప్రిషియేట్. నా కూతురు ఎప్పుడైనా నన్ను ఏదైనా హర్ట్ చేస్తే, అంటే ఫ్రెండ్స్తో మామూలుగా వెళ్ళింది, లేకపోతే కొంచెం చదువుకోవట్లేదు, కొంచెం తక్కువ చదువుతుంది, నేను ఎప్పుడైనా కూడా అమ్మ సారీ నాకు తెలుసు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా నేను, అప్పుడు ఇలా వచ్చి చెప్తుంది. చెప్పంగానే నాకు ఇప్పుడు దీనికి అన్నీ తెలిసే, అది దానికి తెలుసు, కానీ
పిల్లలు yes. సరదాగా అల్లరి చేస్తారు, సరదాగా కాస్త చేస్తారు, కానీ మళ్ళా తక్కువ చదివి అంటే దానికి ఒక గిల్ట్ ఉండిపోయేది. అద్భుతమైన మనిషి. ఆ సారీ చెప్పటం కానీ అసలు అబ్బా ఆ అమ్మాయి దగ్గర నుండి నేను చెప్తున్నా కదండి, మొన్న ఒక స్వామీజీ చెప్పారు 16 సంవత్సరాలే ఉండేనంట శంకరాచార్యుల వారికి. ధర్మాన్ని స్థాపించడం కోసం ఎప్పుడైతే తిరిగి అంత ఊరు తిరుగుతూ చెప్పాడో అతని మంచి పనుల వల్ల 32 ఏళ్ళు అంటే పెరిగింది. సో నా కూతురు 32 ఏళ్ళకి చనిపోయాడు, మీ పాప 26, 27కి చనిపోయింది, అంటే ఒక 5 ఏళ్ళు ముందు చనిపోయింది. కానీ ఎంత మందికి హెల్ప్ చేసిందని చెప్తున్నారు మీరే. ఎంతమంది జీవితాలలో ఆమె వెలుగు తెచ్చింది. అత్యద్భుతంగా ఒక అమ్మకి ఒక ధైర్యాన్ని, అమ్మా నువ్వు కరెక్ట్, అమ్మా నువ్వు గ్రేట్, అమ్మ అని నన్ను ఒక ఇలాంటి మహిళను తయారు చేయడంలో నా బిడ్డ ఒక పాత్ర అమోఘము. నా సమస్యలు ఎంత అమోఘమో, నేను ఫైట్ చేసిన ప్రతిసారి వెనక నుంచి అమ్మ కమాన్ యు ఆర్ అమేజింగ్ అని చెప్పినప్పుడు రైట్ అని వెళ్ళాను నేను. నా తల్లిదండ్రి, నా కూతుర్లు, అరే నేను ఈరోజు ఏదైతే ఉన్నానో వీళ్ళు నా ఆర్మీ జయ. సో నేను ఇందులో ఏం చెప్తున్నాను, ఒక్కసారి ఈ ఒక్క లెటర్స్ అంటే నేను మళ్ళీ మెసేజెస్ అయితే మీకు పంపిస్తాను ఎలా రాసింది. నాకు 8 నెలల క్రితము కళ్ళ నీళ్ళతో కనిపించిన కూడా కనిపించట్లేదు. అదే నేను కుంభమేళ వెళ్ళొచ్చాక రాసింది జయ. అసలు రాగానే టైం డోంట్ లీవ్ ఫర్ ఎవర్ లాంగ్, ఐ మిస్డ్ యూ సో మచ్ అమ్మ, లవ్ యూ. కుంభమేళకి వెళ్ళి కుంభమేళకి వెళ్ళొచ్చి రాగానే నేను స్టేటస్ పెట్టుకుంటే అందరు నవ్వారు, ఏంటి పాల్లాగా అమ్మాయి అంత చిన్న పిల్ల అలా రాసింది. 4 చాక్లెట్ ప్రోటీన్ బార్స్ పెట్టి మీరు కాన్షియస్ ఈటర్ కదా అని షూట్లలో తినండి అమ్మా అని 4 ప్రోటీన్ బార్స్ అది గిఫ్ట్ ఇచ్చింది జయ. ఇంకా ఈ లెటరు దీని స్టోరీ అయితే మిరాకిల్. మనది వాళ్ళ షో కదా, ఏంటి మీరు కాన్సెప్ట్ చెప్పారు, క్షమాపణ అడగాలి, అడిగే ధైర్యం తెచ్చుకోవాలి, ఎవరైనా అడిగితే క్షమించాలి అని. అసలు అది నాకు ఈ రోజు దొరకడం అనేది నాకు ఇంకా మిరాకిల్గా ఉంది. ఏంటంటే నేను నా ల్యాప్టాప్ తీసుకుందామని ఇన్ని రోజులు అసలు పని ఏం చేయలేదు కదా, బ్యాగ్ తీసి నేను ఇప్పుడు దాన్ని వెతికి నా మనసులో ఉండిపోయింది, సరిపోయింది. అది తీసి అరే దీనికి లైన్ ఇచ్చింది నా బిడ్డ అంటే నేను ఏం చెప్పాలి, నాకు గాలిలో ఉన్న నాకు ఇది కదా క్లోజర్. అసలు ఎంత బాగా రాసిందంటే ఆ టోటల్గా అంటే ఎలా అయితే ఈ రోజు మన జీవితం ఎండ్ అయిపోతుందో ఒకళ్ళకి రాయగలుగుతామో అలా ఆమె నాకు సంవత్సరం కింద రాయడం అనేది, మా హస్బెండ్ కి రాసింది, నాకు రాసింది ఆ లెటర్. థ్యాంక్ యూ అమ్మా అని స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దిస్ అమేజింగ్ విమెన్. యూ ఆర్ సో మచ్ కంపేషన్, ప్యూర్ స్ట్రెంగ్త్. యూ ఆర్ మోర్ దెన్ జస్ట్ రియల్. యూ కెన్ మేక్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ పాసిబుల్ ఫర్ మీ. బాబా love you, thank you, sorry for all the times I hurt, thank you for being there, thank you Anu, thank you for doing so much for me, going out of your way, thank you for thinking about me every time. ఇట్లా ఇంత బలమైన పదాలు. No one could do the job as you could, you did the best you could, you are the best, love you whatever today I am. yes. ఎప్పుడు రాశారు అక్క తను? ఒక 8-9 months అనుకుంటా. ఎందుకు ఏం లేదు, మా హస్బెండ్ తెగ మురిసిపోయారు ఆ లెటర్ చూసుకుని. నాకు అలవాటే కొంచెం, నాకు బాగా రాస్తుంది. నిన్న ఒక నేను జస్ట్ ఏదన్నా అట్లా మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న ఇష్యూ కానీ ఏం లేదు, ఫీల్ అంటే దానికి అనిపిస్తుంది. మా అమ్మ ఇప్పుడు నేను ఇట్లా వర్క్ చేస్తా వచ్చి మళ్ళా ఒక చిన్న ఇద్దరం ఫైట్ అయింది అనుకో జయ, పిల్లలు ఎట్లా అలుగుతారు కదా, టీనేజ్ పిల్లలు మరీను వెళ్ళి అలుగుతారు. నేను కూడా అసలు మాట్లాడను, అసలు చదవట్లేదు అది ఇది అని చెప్పి వెళ్ళి పడుకున్నాను అనుకో. మార్నింగ్ లేచాక నాకేంటి, మార్నింగ్ లేచి చదువుకోవాలి జనరల్గా. ఇప్పుడు నేను లేపలేదనుకో దానికి ఆ 1 hour వేస్ట్ అవుతుంది కదా. నా ఈగో పక్కన పెట్టెళ్ళి నేను డోర్ కొట్టేసి వెళ్ళిపోతా. అయితే కొంచెం కూడా అమ్మా వై యు ఆర్ సో స్వీట్ అమ్మా అంటే యూ జస్ట్ కీప్ యువర్ ఈగో. నా తప్పు ఉంటుంది కానీ మీరే వచ్చి లేపుతారు, మీరే అంటే మాకు వేస్ట్ కావద్దు మా లైఫ్ అంటే అంత అబ్జర్వ్ చేస్తుంది, మైక్రో అబ్జర్వేషన్. అసలు ఎలా మీకు ఎంత పాసిబుల్ అంటే ప్యూర్ లవ్ అంటే అమ్మదేనా అమ్మా, ఎట్లా నువ్వు అసలు అంటే నేను తర్వాత మాట్లాడకపోయినా బట్ డబ్బా పెట్టడం ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్. అంటే తనకు డిస్టర్బెన్స్ కానివ్వను, నేను అలిగానని చెప్పి నేను ఫుడ్ వండకుండా లేకపోతే లేపకుండా ఎక్కడ
తనకి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టాను. సో అది అబ్జర్వ్ చేసి వచ్చి సారీ చెప్పి, అంటే తనకి విపరీతమైన రెస్పెక్ట్. అది తనకేంటంటే ఓకే మా అమ్మ ఏది చేసినా తన పని తను చేస్తుంది, వెనకాల మమ్మ ఉన్నదనే ధైర్యం ఎక్కువ ఉంటది. చివరిగా మీతో ఏం మాట్లాడిందా? నాతో చివరిగా చెప్పిన మాటలు నేను చాలాసార్లు మొన్న ఎవరినో కూడా అడిగాను, ఒక కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే, అది రిట్రైవ్ చేయగలుగుతామా వాయిస్ రికార్డ్ అని అడిగి, అంత పిచ్చి అయింది. తను అక్కడికి వెళ్తున్నట్లుగా అయ్యో అసలు అంత ఇవాళ మా హస్బెండ్ కూడా ఇవాళ అదే బాధపడుతున్నారు, పాపం ఇది పంపించా అంటే నువ్వే కంట్రోల్ చేస్తావని బలవంతం చేసి పంపించాను అని వెళ్ళింది. అంటే జనరల్ గా భయం కానీ 26-27 ఏళ్ళు వచ్చాక పిల్లలే వెళ్తున్నారు, నువ్వేంటి అందరినీ కంట్రోల్ చేస్తావని, పెద్ద కూతురు ఈయన అందరంటే ఒకలాంటి గివప్ లాగా, ఇక సరేలే పెద్దదైంది, పైగా బాగా మెచ్యూర్డ్. సో అందుకని పంపించా. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కాల్ చేసింది, మా బ్యూటిఫుల్ వీడియో కాల్ చేసి చూపించింది. చూపిస్తే గ్రీన్ అయితే నేను ఇలాగే మామూలుగా జుట్టు ఇదా ఉంటే నేను నాన్న ఇది క్లిప్ ఇట్లా కొంచెం క్లిప్ పెట్టుకో, మొత్తం ఇట్లా ముందు పడుతుంటే క్లిప్ పెట్టుకో బిడ్డ అంటే, నేను ఏం చూపిస్తున్నా మీరు ఏం చూస్తున్నారు, యు ఆర్ సో అబ్సెస్డ్ విత్ మీ అమ్మ అంది. అవును బిడ్డ ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ యు అని నేను అన్నా. కట్ చేస్తే ఐ విష్ ఐ కుడ్ కమ్ అని అన్నాను. అంటే నేను వెళ్తే బాగుండంటే బుక్ చేయనా రండి అంది. అంటే ఎప్పుడు నేను తొందరగా కథల్ని ఆ రోజు వెళ్ళాలనిపించింది. మరి ఎందుకు వెళ్ళలేదంటే దేవుడు ఆపాడు. ఎలా ఆపాడు అంటే, నాకు తెల్లారి స్కందగిరిలో నేను ఒక 22 వీక్స్ పెద్ద పాప మీద చేశాను పూజ. ఇప్పుడు అనన్య పేరు మీద స్టార్ట్ చేశా. అది 7th వీక్ మండే రోజు నాకు కాల్, ట్యూస్డే రోజు పూజ ఉంది. నేను పూజ ఉందన్న వెళ్ళలేదు జయ. దేవుడు ఇంత మోసం చేస్తాడని నాకేం తెలుసు. పూజ లేకపోతే 200% వెళ్ళేదాన్ని, బ్రేక్ వస్తుంది కదా అని వెళ్ళలేదు. తెల్లారి కాల్ చేసినప్పుడు ఎంబటే ఫోన్ చేయంగానే జుట్టు ముందుకేసి, ఇదిగో జడేసుకున్నాను, ఇదిగో బొట్టు పెట్టుకున్నాను, ఇదిగో ఫ్లాక్ సీడ్ తింటున్నాను, ఇదిగో బ్లూబెర్రీస్ తింటున్నాను. రజిత మైనంపల్లి కూతురులా ఉన్నానా నేను? అనన్య 2.0 అండర్ మేకింగ్. ఎందుకంటే కొంచెం మా హస్బెండ్ వాళ్ళకు ఫుడ్ ఇట్లా చాలా ఇష్టము, చాలా కొంచెం ఇంత ఫిట్నెస్ ఇదంతా డిసిప్లిన్ ఉండదు. అందుకని అది నేను ఎప్పుడు అంటాను కదా, ఊరికే మీ వీళ్ళలాగా అందుకని అనన్య మైనంపల్లి రజిత మైనంపల్లి కూతురులా ఉన్నానా ఇప్పుడు అడిగి, ఇదిగో రామకోటి రాస్తున్నానమ్మా, రామకోటి ఫోటో తీసి ఇది చూపించి రామకోటి రాస్తున్నాను అమ్మా. విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాను, రామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అని నేర్పించావు కదమ్మా మొన్న. ఎందుకో 2 months బ్యాక్ మా ఇంటి దగ్గర దూలపల్లిలో ఒక డ్రామాలయం ఉంటే చేయి పట్టుకుని నేర్పించా జయ. ఎందుకో తెలీదు, అటు ఇటు చూస్తుంటే అలా తిరగద్దు నాన్న, మనసు లేకుండా దేవుణ్ణి చేయొద్దు, ఇలా మొక్కుతూ తిరగాలి అని శ్రీరామరామేతి అంటే శ్రీరామరామేతి చిన్న పిల్లలకి నేర్పించినట్టు నేర్పిస్తే అది కంఠస్థం. దానికి ఎందుకో బాగా నచ్చింది. నా కూతురు మోక్ష మార్గంలోకి వెళ్ళినట్టే వెళ్ళింది జయ. అలాగే ఆ స్తోత్రాన్ని ఊరికే చెప్పేది. చెప్తే నేను భలే మురిసిపోయి, అబ్బా సూపర్ అంటే థ్యాంక్స్ మా, ఇలా అంటే నేను అన్నాను టూర్కి పంపినందుకేమో అనుకని. ఎందుకు బిడ్డ అంటే, ఇలా స్పిరిచువల్ గా ప్రతిదీ నేర్పిస్తూ పెంచినందుకు. అందులో రాసింది టుడే వాట్ ఎవర్ ద పర్సన్ వీఆర్ బికాస్ ఆఫ్ యూ అమ్మా అని. సో అలా అది ఇలా పెంచినందుకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పింది. అంటే ప్రతి ఒక్క కన్వర్జేషన్ షీల్ గివ్ అ క్లోజర్. ప్రతి ఒక్క లెటర్, అసలు 8 నెలల 9 నెలల క్రితం ఆ లెటర్లో ఒక్కటి కూడా ఈరోజు నేను ఇలా గుండె కతుక్కొని నా బిడ్డ ప్రశాంతంగా, అంటే ప్రతిదీ నేను ఇచ్చాను అనే అరే ఇది చేయలేదే, ఇలా అయిందే మా ఇద్దరి మధ్యలో అనే క్లోజర్ లేకుండా చెప్పింది. అది కాకుండా విరూపాక్ష టెంపుల్ నుంచి వచ్చాక మన ఇద్దరం కాశీకి పోదామమ్మా అన్నది. అసలు కాశీ ఎందుకు అడిగింది ఏమీ తెలీదు జయ, మొత్తం డెస్టినీ లాగుంది. ఇంకా చెప్తే ఆ శ్లోకము ఆ ఒక్క ప్లేస్లో పుట్టిందంట. శివుడు పార్వతికి ఉపదేశం చేశాడంట. కిష్కింద జరిగిన ప్లేస్ హంపి. నేనేంటి ఈ షో ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా, మనము సంఘజీవులము, బంధాలు బాంధవ్యాలు అనేది పెట్టుకొని పుట్టాము. ఖచ్చితంగా పుట్టినప్పుడు ఖచ్చితంగా వాటికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. నాది అనుకుంటూ పరిగెడితే నువ్వు మట్టిలో కలిసిపోయిన రోజు ఏది నీతో రాదు. నీతో ఈరోజు నా కూతురు వెళ్ళిన రోజు 10 మంది 1000 మంది వచ్చి, ప్రతి ఒక్క ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నా చిన్నప్పుడు దోస్తుల దగ్గర నుంచి వచ్చి ఉన్నారు నాతోటి. అంటే ఒకటి మంచితనం. నువ్వు మాట ఒక్కటే నిలబెట్టుకునే మాట మాట్లాడు, నొచ్చుకోని మాట మాట్లాడు. ఒకవేళ నీతో తెలిసి తెలియని తప్పులైనంత మాత్రాన వాళ్ళని క్షమాపణ అడగడానికి, ఆ బంధం కోసము
నీ మొదటి ఈగో అడుగు అనే నువ్వే బంధాలు తెంచుకొని మొదటి మొదటి అడుగు అడుగు. నువ్వేసి ఆ బంధాన్ని గెలుచుకుంటే నీకు తెలియకుండా విన్నర్ నువ్వే. కానీ నువ్వు గనక నాకేంటి ఈ బంధంతో అనుకొని నువ్వు ఉన్నావంటే ద మోస్ట్ ఓడిపోయిన వ్యక్తివి నువ్వే అవుతావు. ఆ బంధంలో ఉన్న అనుబంధాలకు మించి, ఆత్మీయతకు మించి ప్రపంచంలో డబ్బు అనేది జీరో. ఈరోజు రజిత డబ్బు ఉందా తెలీదు, నేను రిచ్చా తెలీదు, కానీ మనుషుల పరంగా, మనుషుల ప్రేమ పరంగా నా అంత ధనవంతురాలు మాత్రం లేదు అని నేను 100%. అవును సార్. ఇక్కడ ఉన్న మీరందరూ వ్యూవర్స్, నా చుట్టాలు, నా తల్లిదండ్రులు, నా కూతురు, నా అల్లుడు, నా ప్రతి ఒక్కళ్ళు కాకుండా ఇప్పటికీ ఈరోజు షోకి వస్తుంటే నాకు ఈ లొటర్ దొరకడం తోటి మళ్ళీ ఒకటిసారి ఏమి ప్రూవ్ అయిందంటే నా కూతురు నాతో ఉంది. షీఈస్ గైడింగ్ మీ లైక్ ఎనీథింగ్. అంటే ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందంటే మా హస్బెండ్ అసలు యోగాకి రాకపోయేవాళ్ళు నా దగ్గరికి, అంటే నేను టీచ్ చేస్తాను నా కమ్యూనిటీలో, నా కూతుర్లు ఇద్దరు వచ్చేవాళ్ళు. అసలు ఆయన యోగాకి వస్తుంటే అదే పంపిస్తుంది. వస్తున్నారు నా క్లాస్కి, వచ్చి నిన్న రాజు నువ్వు ఇంత బాగా చెప్తావు అనుకోలే, అసలు ఇంత బాగా చెప్తున్నావు నువ్వు అని. ఈరోజు క్లాస్ లేకపోతే కూడా ఇంట్లో కూడా మళ్ళీ చెప్పించుకున్నారు. అంటే నాకు అటు చూసి అన్ను వైపు చూసి నేను మురిసిపోతున్నాను, అన్ను నువ్వు కదా ఇదంతా చేస్తున్నావు అని. సో నాకు ప్రతి ఒక్క యాక్ట్లో నా కూతురు కనిపిస్తుంది. ఇక్కడ ఉండి ఎంత హెల్ప్ చేసిందో నన్ను నిలబెట్టడానికి, లేకుండా ఇంకా ఎక్కువ మ్యాజిక్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే దేవదూత కదా, దేవుడిది బిడ్డ కదా, దాని దగ్గర ఎక్కువ పవర్స్ ఉన్నాయి. సో అన్నవి అవ్వాల్సినవి అవలేనివి కూడా చేస్తోంది. నా పెద్ద పాప కూడా అదే చెప్పింది, అమ్మ ఇప్పుడు మన పనులన్నీ అయిపోతాయి అమ్మ, ఎందుకంటే అది మనకి డైరెక్ట్ కనెక్షన్ గాడ్ దగ్గర ఉంది, మన చెల్లి అని. సో కాబట్టి ఇగో ఇలాంటి ఊహలతో బ్రతుకుతున్నాను. అయిపోయిన తర్వాత ఏడ్చే కంటే నా బిడ్డ నాకు ఎంత మంచి క్లోజర్ ఇచ్చి, ఎంత ప్రశాంతతను, ఒక తల్లిగా నన్ను నిండుదనంగా, కడుపు కోత వేరు, ఒక నిండుదనము, మనశ్శాంతిగా, అరే నేను చెయ్యలేననే గిల్ట్ లేకుండా, అది వైపు నుంచి అరే మా అమ్మకు నేను ఇంకా ప్రేమ ఎక్స్ప్రెస్ చేయలేదు అనే బంధాలు తనకి లేకుండా ఇద్దరిది ఒక రిలీజ్ చేసింది చూడండి. అదే మీరు అవకాశము ఉంటి తెచ్చుకొని ఒక అడుగు ముందుకు మీరే వేసి మీ ఒక బంధాలను, మీ తల్లి అవ్వనివ్వండి, తండ్రి అవ్వనివ్వండి, అక్క అవ్వనివ్వండి, చెల్లని ఆస్తుల కోసం, అన్నదమ్ములతో దానికి మించి తృప్తినిచ్చేది అంటే మాత్రం బంధాలే, అందులో ఎటువంటి డౌట్ లేదు. నాకు బాగా గుర్తు నాగవాళ్ళని ఇలా ఒక బంధాలు మంచిగా అవ్వచ్చు కదా, మంచి కలిసాం కదా, ఇలా ఒక చెయ్యొచ్చు. అసలు మీరు నా మైండ్ చదివినట్టే ఈ షో క్రియేట్ చేయటము, నా కోసం మీరు 6 నెలలు 7 నెలలు వెయిట్ చేయటము, ఈ షో వల్ల ప్రతి ఇంట్లో బంధాలు కలిసి వాటి ఎగ్జాంపుల్స్ చూసి ఇంకొకళ్ళు మళ్ళీ మోటివేట్ అయ్యి బంధాలను కలుపుకొని మన షో, మన టీవీ ఒక అద్భుతమైన కలకలలాడుతూ ఒక ఎనర్జెటిక్ ఉండాలని నేను చాలా విష్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నేను పదే పదే. లేదు జయ, అంటే నోటితో మాట్లాడుతున్నారు కానీ నాకు చెప్పారు చూడు, మనుషులం కదా, మీకు బాధ అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది, కానీ మనం మనుషులం కదా, ఎమోషన్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం కానీ అన్నీ చేసుకోలేకపోతాం. దయచేసి బంధాల్ని, అనుబంధాల్ని దయచేసి చిన్న చిన్న ఈగోలతో దూరం చేసుకోవద్దు. అలా చేసుకోగలిగితే మీరు చెప్పలేని పరిస్థితులు ఉంటే సుమన్ టీవీ మీకు వేదిక కల్పిస్తోంది. ఖచ్చితంగా రండి, మీ బంధాల్ని పటిష్టం చేసుకోండి. కనిపించాలనుకున్నా కనిపించవచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు, లేదు అంటే ఫోన్ కాల్ ద్వారా చెప్పొచ్చు. ఎలా అయినా సరే మీ మనస్సుని, మీ భారాన్ని దించుకొని ఎదుటి మనుషుల్ని క్షమించండి. క్షమాపణ అడగాలన్నా కూడా ఖచ్చితంగా సుమన్ టీవీ ద్వారా మేము మీకు అవకాశాన్ని కల్పిస్తాము. ఇది మీ కథగా మేమందరికీ ప్రసారం చేస్తాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా.